అన్నారు అర్థమవుతుంది అనసూయ గారు మీకు? అనసూయ గారు మీకు ఏమన్నారో ఆ షోలో అర్థమవుతుందా? రాశి ఫలాలు వేరు, రాశి గారి ఫలాలు వేరు. 3.5 సంవత్సరాల క్రితం ఇది బయటకు వచ్చిన ఒక కామెడీని మరి ఇంత వెకిలి కామెడీ చేస్తారు అలాంటి షోల్లో. పైగా అది స్క్రిప్ట్ కదా, ముందుగానే స్క్రిప్ట్ అంతా రాసుకుని ఉండుంటారు. అది నోట్లోంచి అప్పటికప్పుడు వచ్చిన మాట అయితే కాదు కదా, స్పాంటేనియస్గా వచ్చిన మాట కాదు కదా. అది స్క్రిప్ట్ రాసుకొని ఓకే రాశి గారు బాధపడ్డారు. ఓకే ఇప్పుడు ఒకటి ప్లే చేస్తున్నాం, మీరు చూడండి ఒకసారి. అనసూయ ఒకటి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ అనే విషయాన్ని పెట్టి 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులను నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. ఇది నేను అబ్జెక్ట్ చేస్తున్నాను అనసూయ గారు. ఇది నా శక్తి సరిపోలేదు అంటే, మీ శక్తి సరిపోలేదు అంటే శక్తి అంటే ఏంటో చెప్తారా? అనసూయ గారు, మీ శక్తి అంటే ఎందుకు సరిపోలేదు అడగడానికి అంటే, ఒకవేళ మీరు అడుగుండుంటే షోలోంచి మిమ్మల్ని తీసుండుండేవారేమో బహుశా, మీ శక్తి సరిపోలేదు అని ఉంటే. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. నేను కంప్లీట్గా చదువుతున్నాను చూడండి. నా శక్తి సరిపోలేదు, అది పొరపాటే. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. వెనక్కి వెళ్ళి నేను ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను. పీపుల్ చేంజ్ అండ్ ఎవాల్వ్. ఆ షోలో ద్వంద్వార్భపు మాటలను ఖండించడం నా దగ్గర నుంచి ఆ షోను విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పును మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పును అంగీకరిస్తూ మీకు క్షమాపణలు చెబుతున్నాను అని ఒక అపాలజీస్ చెప్తూ రాశికి ట్వీట్ చేసింది అనసూయ. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన అనసూయ చేస్తున్న ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. నేను ఇన్స్టాలో ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నాను అనసూయ గారు, నిజంగా ఇది మనస్ఫూర్తిగా మీరు క్షమాపణ చెప్పారా? ఎందుకంటే ఆ రోజు మీ శక్తి సరిపోలేదు అంటే ఏంటి? మీరు అన్న మాట నిజంగా చాలా తప్పు అనసూయ గారు, చాలా తప్పు మాట అది. సారీ అంటే ఒక చిన్న పదం కాదు, తెలుగు సరిగా రాని అని అన్నారు. మరి తెలుగు ఎవరికి సరిగా రాదు? మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు, చాలామంది అంటుంది ఇదే. పైగా ఇప్పుడు నాకు నెగిటివ్ క్యాంపెయిన్స్ నడిపిస్తున్నారు అని అన్నారు. మీరు నెగిటివ్ క్యాంపెయిన్కి భయపడుతున్నారా? లేకపోతే రాసిన ఆ రోజు మీరు అన్న మాటలకు బాధపడి క్షమాపణ చెప్తున్నారా? నాకు ఒకసారి చెప్పండి ఎవరికైనా. అంటే నెగిటివ్ క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి నెగిటివ్ క్యాంపెయిన్ వద్దు అన్న ఉద్దేశంలో క్షమాపణ చెప్పారా? లేదు రాశి ఫలాలు అన్న మాట మీకు నిజంగా బాధ కలిగించిందా అనసూయ గారు? రాశి ఫలాలు అన్న మాట మీకు నిజంగా ఒకసారి వినోద్ బయట ఆ రోజులో అన్న బయట మనం ప్లే చేయొచ్చు అది ఆ క్లిప్ని. ఒకసారి ఆ క్లిప్ని ప్లే చేద్దాం హర్ష. ఒకసారి ఆ క్లిప్ని ఆడియన్స్గా తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు వినండి. ఇప్పుడు అనసూయ చెప్పినటువంటి క్షమాపణని ఆ రోజు అనసూయ షోలో మాట్లాడిన దాన్ని ఒకసారి వినండి. మొత్తం ఓకే వినండి. బీ హెల్తీ. బట్ ఎందుకు మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి. అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా, ఏమందామా, ఎవరినేమన్నా ఎవరికి వినటానికి రైట్ ఎవరికి ఉంది? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, నువ్వు రాశి గారి ఫలాల గురించి